తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఇదిగో నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి నానే ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నా దీపం వెలిగించు వాడవైనటువంటి మా తండ్రి మీకే మహిమ, శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చేవాడమైనటువంటి మా ప్రభా మీకే ఘనత, దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ మీకే స్తుతి, కాలగతులను నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా మీకే మహిమ, విరిగిన హృదయము గలవారికి ఆసనుడైనటువంటి మా ప్రభా మీకే ఘనత, మా భవిష్యత్తును దీవించేవాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి, నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, అక్షయుడును అదృశ్యుడుగా అద్వితీయ దేవ మీకే స్తోత్రం, ప్రభు అయిన యేసుక్రీస్తు మీకే మహిమ, ఆకాశమందలి దేవుడైనటువంటి యెహోవా మీకే స్తుతి, పరిశుద్ధమైనటువంటి దేవ మీకే స్తోత్రం, నమ్మదగినటువంటి మా దేవ మీకే మహిమ, వాగ్దానములు చేసినటువంటి మా దేవ మీకే స్తుతి, నిబంధన చేసినటువంటి మా దేవ మీకే స్తోత్రం, ఆదరణకర్తయగు మా దేవ మీకే స్తుతి, విజ్ఞాపన చేయి ఆత్మదేవ మీకే స్తోత్రం, ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము నెరవేరినందుకు మీకే మహిమ, ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మా పక్షమును విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మా బలహీనతలను చూచి మాకు సహాయము చేయుచున్న ఆత్మదేవ మీకే స్తోత్రం, జలముల మీద అల్లాడుచున్న ఆత్మదేవ మీకే మహిమ, ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్తోత్రం, ప్రవచన ఆత్మయగు దేవ మీకే మహిమ, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుచున్న ఆత్మదేవ మీకే మహిమ, తీర్పు తీర్చు ఆత్మదేవ మీకే స్తోత్రం, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్నటువంటి మేమందరము కూడా తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకు నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన యిర్మీయా గ్రంథము తండ్రి 33:8 మీరు సెలవిచ్చినట్లు తండ్రి, వారు నాకు విరోధముగా చేసిన దోషములను నిలవకుండా వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించేదనని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా దేవ మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో పాటు తండ్రి నాయన మాకు నాయన ఈ పరలోక ప్రయాణంలో నడిపించే భాగ్యము మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి, గొప్ప దేవా తండ్రి, సర్వలోక న్యాయాధిపతి హీగో తండ్రి నాయన ఈ పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి నాయన మీ సన్నిధులు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన, మీ దయారెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని తండ్రి, మీ కృపా కాపుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నాం రాజా. నా దేవా ఇదిగో తండ్రి నాయన ఇదే ఆపత్కాలము నాయన ఇదే ఆపత్కాలం నన్ను మొర్రపెట్టము, నేను మిమ్మల్ని విడిపించేదనండి లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా దేవా, ఇదిగో నాయన మా ఆపత్కాలం ఇదే నాయన తండ్రి, మీ సన్నిధిలో నాయన ఆపత్కాలం మొర్రపెట్టుకునిచున్నామయ్యా. అయ్యా మా ప్రార్థన ఆలకించండి అయ్యా మా ప్రార్థనకు జవాబు దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఇకనైనా పాపంలోను శాపంలోను తండ్రి అనేక సమస్యలను పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని తండ్రి మీ ఉదయకాల సమయంలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా శత్రువుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన, ఇకనైనా మా మీదను మీ మీదను దూషణ మాట్లాడుచు ఎందరో నాయన ఇకనైనా తండ్రి మాకు విరోధంగా చేసిన అనేక రకాలైనటువంటి పాపములన్నీ మన్నించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అపాయంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన ఇదిగో నాయన ఇక్కడ ఉపాయము లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని బిడ్డలందరికీ నాయన మీ శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ప్రపంచంలో ప్రతి బిడ్డకి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నేను మా భారతదేశంలో తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని భారతదేశంలో ప్రజలందరికీ కూడా తండ్రి రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మరి ముఖ్యముగా తండ్రి నైనా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి సేవకుని తండ్రి నైనా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సేవకులను తండ్రి ప్రతి
నాయన చిన్న సంఘంలో ఉన్నటువంటి ప్రతి సేవకులకు ఇకనైనా ఆ సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి సేవకులను తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి వారి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి మీ డైరెక్ట్ చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. ఇకనైనా మా దేశంలో ఉన్నటువంటి అధికారులనే కానీ పోలీస్, ఆర్మీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నాయన రైతులు కానీ కూలీల్ని కానీ ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను తండ్రి వృత్తి పని చేస్తున్నటువంటి వారిని, రాజకీయ నాయకులను, సినీ రంగ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ బిడ్డలకి అందరికీ కూడా తండ్రి రక్షణ లేని బిడ్డలకి అందరికీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా నేను రక్షణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి అందరికీ మారు మనసును దాయిచ్చండి అయ్యా మారు మనసును దాయిచ్చండి. ఇగో తండ్రి మారు మనసు పొందిన తర్వాత కూడా ఇంకా బాప్తిసం తీసుకోవడానికి వెనకం చేస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ఇక బాప్తిసం త్వరగా తీసుకొని మీ రాజ్యంలోనికి వచ్చినట్లు తండ్రి నాయన మీ కృప కాపుదల తండ్రి దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో మేము నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతికి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులు కానీ నిర్దోషులు కానీ నిలబడటకు కావాల్సిన శక్తి గలవారు మగనట్లు మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో నాయన మీ ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యముగా తండ్రి ఈ పరలోపు కణానికి మమ్మల్ని నడిపించమని తండ్రి అలనాడు ఇజ్రాయెల్కి ఏ విధంగా అయితే తండ్రి మీరు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి నాయన ఇగో తండ్రి 6 నేల మీద నీ బిడ్డలు నడిపించావు నాయన. నిజమే తండ్రి వెనక ఎర్ర సముద్రము నాయన ముందు తండ్రి నాయన ఇగో తండ్రి ఇక వెనక శత్రువు ముందు ఎర్ర సముద్రం అడ్డముగా వస్తే నాయన పాయలుగా చీల్చి నీ బిడ్డలకు నాయన ఇగో నాయన నీ బిడ్డలకు తండ్రి నీవు తోడుగా ఉండి నా పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉండు నాయన. ఇజ్రాయెల్ పాలుతేరు ప్రవహించి దేశానికి నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి నేను ఎట్టి రీతిగా నువ్వు నడిపించావు అట్టి రీతిగా తండ్రి ఈ పరలోకపు కణానికి మమ్మల్ని నడిపించమని మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అర్థిస్తున్నాం నాయన. అయా పరిశుద్ధుడైగానైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారికి అనుదిన ఆహార విషయంలో నాయన వారి ప్రతి విషయంలోనూ తండ్రి మీ సన్నిధి తోడించమని మీ కృప తోడించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యో తండ్రి సంఘంలోనైనా తప్పిపోయినటువంటి బిడ్డల కొరకు తండ్రి పాపంలో పడిపోయినటువంటి బిడ్డల కొరకు తండ్రి ఇకనైనా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబంలో తండ్రి ప్రతిదినము ప్రార్థన చేయట్లు ప్రార్థనా శక్తిని దయచండి అయినా, ప్రార్థనతో పాటు దయచండి అయినా. భార్య భర్తల బంధం కొరకు తండ్రి నాయన ఇగో తండ్రి అనేకులు విడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయా మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. రక్షణ కొరకు లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి ఇక నాయన ప్రార్థనా శక్తిని నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన దయచేయమని అడుగుచున్నాం. నిత్య జీవం కొరకు తండ్రి మీ బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి మీ సన్నిధిలో నాయన మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాం నాయన ఓర్పు, సహనము, వివేకము నాయన సమాధానము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరికీ నాయన శోధన జయించడానికి కావాల్సిన శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని తండ్రి మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇక తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపలు పడిపోకున్నట్లు మీ కృపా కాపుదలు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన మీ కృపా కాపుదలు దయచేయమని మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి మీ మెండైన దీవులతో నింపమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి సేవకుల కుటుంబాలను తండ్రి సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి వారి ఆరోగ్యం కొరకు, వారి నిత్య జీవం కొరకు తండ్రి ఇగో నేను శోధన జయించడానికి కావాల్సిన సమాధానము తండ్రి సమాధానం దయచేయండి. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. అందరితోనూ సమాధానంగా ఉన్నట్లు మాకు అందరికీ మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. విధవరాండ్రులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి విధవరాండ్రులకు పక్షాన వాద్యమాడి వారి పక్షాన వాద్యం న్యాయం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి ఇక నేను సువార్త నాయన అడ్డుగుణిచినటువంటి బిడ్డల కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి మీ రక్షణ కాపుదల తండ్రి అనుగ్రహించండి ఆయన. ఇక తండ్రి సువార్తకు లోబడలేనటువంటి బిడ్డలు, సువార్త మేము ప్రకటన చేస్తున్న అడ్డుకునిచున్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ మెండైన దేవులతో నింపమని అడుగుచున్నామయ్యా. తండ్రి మన ముఖ్యంగా తండ్రి అప్పుల బాధలలోనూ తండ్రి నాయన అనేక సమస్యల్లోనూ తండ్రి ఎందరో బిడ్డలు నాయన తల్లిదండ్రులు బ్రతుకులు బాగులేవని పిల్లలు మొరపెట్టుకునిచున్నారు నాయన. ఎందరో తల్లిదండ్రులు పిల్లల బ్రతుకులు బాగులేవని మొరపెట్టుకునిచున్నారయ్యా. ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి
వారికి నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచండి అయ్యా. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన మరి ప్రతి ఒక్కరికి తోడాక తండ్రి అయినా ఆరోగ్యం దాయిచ్చండి అయినా, స్వస్థత దాయిచ్చండి అయినా, మీ దయారెక్కల చాటును భద్రపరచమని, మీ కృపా కాపుదల దాయిచేయమని, మీ మెండైన దీవులతో నింపమని ప్రతి ఒక్కరి గురించి తండ్రి మీ సన్నిధిలో నాయన మొరపెట్టుకుంటున్నాం నాయన. అయ్యా అయ్యా ఇదే అనుకూల సమయమని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు సమాధానం దాయిచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా అయ్యా తండ్రి, మేము పాపం చేయకున్నట్లు తండ్రి మా నోటికి నాయన మా నోటికి తండ్రి చిక్కం పెట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా మా నోటిలో ఏ కపటము లేకున్నట్లు తండ్రి సహాయం చేయండి తండ్రి. నాయన మా హృదయంలో ఏ విధమైనటువంటి నాయన చేదని వేరేదైనా మొలిచి ఉంటే పెరికి వేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం తండ్రి. హృదయము తండ్రి నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడినని సెలవిస్తున్నావు తండ్రి. నిజమే తండ్రి, మా హృదయంలో తండ్రి నాయన మేము పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను వాక్యము నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించడానికి కావలసినటువంటి నాయన మీ ఆత్మ సహాయమును నాయన మాకందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తపడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకందరికీ దయచేయమని, మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన మా నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ మాట్లాడకుండానట్లు నాయన మీ సన్నిధిలో సహాయం దయచేయండి ఆయన. అయ్యా అయ్యా తండ్రి, మీరు ముఖ్యంగా తండ్రి వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమకారమైన మాటలే కానీ అనుకూలమైన వచనములే కానీ దుర్భాషను అనుకూల వచనలే మేము మాట్లాడినట్లుగా దుర్భాష మా నోటి అందు రాకుండానట్లుగా తండ్రి మా నాలుగు నదుపు చేసుకోవడానికి కావలసిన కృపా కాపుద దాయిచ్చేయమని తండ్రి. నాయన ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని అవరుగాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి వారి కుటుంబాలను తండ్రి మీ దైరెక్కల చాటున భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదలు దాయిచ్చమని తండ్రిగా నేను ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించే పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.